ప్రధాన అంశాన్ని విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. రహీం గారు గుడ్ మార్నింగ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు, సార్, చూసాం నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీసులు మొత్తం చుట్టుముట్టడం మనం చూసాం. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఇటు రాహుల్ గాంధీని ఇటు సోనియా గాంధీని బాగా ఇబ్బంది పెడుతున్నారు, వేధిస్తున్నారు అంటూ ఒక పక్క, ఇటు పక్క చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీజేపీ ఆఫీసులు ముట్టడి కార్యక్రమాలు ఇటు పక్క పెడితే, అక్కడ పార్లమెంట్ దగ్గర చూస్తే ఒక పక్క ఖర్గే కానివ్వండి, సోనియా గాంధీ స్వయంగా కానివ్వండి, వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు మహానాయకులు అందరూ కూడా కలిసి ఒక పథకానికి సంబంధించిన, రైతులకు సంబంధించిన పథకాలకు సంబంధించి గాంధీ పేరును తొలగించడం ఘోరం అంటూ అక్కడ వాళ్ళు ధర్నా చేయడం మొదలుపెట్టారు. ఓవరాల్గా నిన్న చూసుకుంటే ఇటు స్టేట్ కానించి ఢిల్లీ దాకా మొత్తం కాంగ్రెస్ నిన్న ధర్నాలతోనే, ముట్టడి కార్యక్రమాలతోనే చేపట్టింది. దీని గురించి ఏం చెప్పుకున్నారు సార్? రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. రెండు పార్టీలు కూడా చూడండి, గాంధీ భవన్ ముట్టిద్దామని వీళ్ళు, అట్లాగే బీజేపీ ఆఫీసులు ముట్టిద్దాం వాళ్ళు, ఇద్దరు కూడా చేస్తున్నారు. పార్టీల ఆఫీసుల ముట్టడికి శ్రీకారం చుట్టారు. యాక్చువల్ గా రెండు పథకాలు వేరు వేరు. ఒక చెప్పాలంటే, ఒకటేమో నేరారోపణ, నేషనల్ హెరాల్డ్ దాని మీద తీర్పు వచ్చింది, కింది కోర్టులో కొట్టేశారు కనుక, ఛార్జ్ షీట్ ఆమోదించకుండా కొట్టేశారు కనుక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకుల మీద కేసులు కొట్టేశారు, మీరు అన్యాయంగా కేసులు పెట్టారు, ఇది తప్పు కదా అని బీజేపీ ఆఫీసుల ముందు వీళ్ళు ధర్నా చేసే ప్రయత్నం చేశారు. గాంధీ మహాత్ముని పేరు మార్చి ఏది జీబీ రామ్జీ అనే బిల్లు ప్రవేశపెట్టడం, గతంలో మహాత్మా గాంధీ నరేగా, ఇది నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో, గ్రామీణ రోజ్గార్ ఏదైతుందో రైతు కూలీలకు సంబంధించింది, దీని మీద ఈ పథకం పేరు మార్చారు, గాంధీ పేరు తీసేశారని వీళ్ళు ఈ రెండు రకాలు చేస్తున్నారు. అంటే పేరులోనే ఏముందని నేను ఒకటి రాశాను. నేను అంటే గతంలో ఈ పథకం గురించి మనం కొంచెం సమగ్రంగా అర్థం చేసుకుంటే, 2005లో ఒక 3 మంచి చట్టాలు వచ్చినాయి. అంటే వీళ్ళు పార్టీలో రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. అసలు ఈ నరేగాలో ఏం జరిగింది, మహాత్మా గాంధీ పేరు తీసేయడం మాత్రమే తప్పు అని వీళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ అందులో మొత్తం సారం తీసేసింది బీజేపీ చేస్తున్న అసలైన ద్రోహాన్ని, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అసలైన ద్రోహాన్ని వీళ్ళు ఎండగట్టడం లేదంటారు. అంటే వీళ్ళు ప్రజల పక్షాన ఉంటే ఈ మాటలు వచ్చేది. గాంధీ పేరు చెప్పుకొని గాంధీ చుట్టూ రాజకీయాలు తిప్పుదామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే, వీళ్ళేమో సంస్కృతం చుట్టూ, దేశము, జాతి, దేశభక్తి అనే దాని మీద బీజేపీ రాజకీయాలు చేస్తుంది. అంటే ఈ రెండు కూడా డొల్లతనంతో ప్రవర్తిస్తున్నాయి. ప్రజలు అసలు సమస్యలు ప్రస్తావిస్తలేమంటున్నారు. గాంధీ పేరు తీసేయడం పూర్తిగా తప్పు, నేను కూడా దాన్ని అంగీకరించాను. కానీ గాంధీ పేరు కంటే ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు కదా, దాని మీద కాంగ్రెస్ ఎందుకు పోరాటం లేదంటున్నారు. నిజమైన అది మన రైతు కూలీల మీద, మన కౌలు రైతుల మీద నిజమైన ఏదైనా ప్రేమ ఉంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? గ్రామీణ ఉపాధి పథకంలో పేరు మార్పు కాదు, మీరు చేస్తున్న దుర్మార్గమైన 2-3 విషయాలు ఉన్నాయి, దాని గురించి ప్రస్తావించాలని నేను అంటున్నాను. ముఖ్యంగా ఇప్పటిదాకా మన గ్రామీణ ఉపాధి పథకాన్ని బ్రహ్మాండంగా వాడుకున్న రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం ఉన్నాం. కానీ గత 12 ఏళ్లుగా మోడీ గారి ఆలోచన దీన్ని ఎప్పుడు రద్దు చేద్దామని ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం, మహాత్మా గాంధీ పేరు ఉంది, గాంధీ కంటే గాంధీ పేరు వస్తుంది అని చెప్పి ప్రియాంక గాంధీ గారు నేను స్పష్టంగా చెప్పారు కదా, అయ్యా గాంధీ మా కుటుంబ సభ్యుడు కాదు, ప్రపంచ దేశంలో ఉన్న అందరి కుటుంబ సభ్యుడు ఆయన, గాంధీ మాకు బంధువు అని మీరు ఆరోపణ చేయకండి, గాంధీ స్ఫూర్తి తీసుకొని ముందుకు పోండి, ఆయన పేరు తీసేయడం కరెక్ట్ కాదు కదా. నిజమే కదా మరి ఏమన్నది. అందుకని ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం గాంధీ పేరు మీద రాజకీయం చేస్తూ పార్లమెంట్ సాక్షిగా గాంధీ బొమ్మలు పట్టుకొని నిరసన వ్యక్తం చేసింది. అది కాదు, ఉపాధి హామీ పథకంలో 3 మార్పులు వచ్చినాయి. మొట్టమొదటి 100 రోజుల నుంచి 125 రోజుల దాకా గ్యారంటీ కల్పించారు, అది అందరూ ఆమోదించాల్సిందే. కానీ అక్కడ ఇంకొకటి ఏంటంటే 60-40% అంటున్నారు. ఇప్పటిదాకా 90% వరకు గ్రామీణ ఉపాధిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% మెటీరియల్ కాంపోనెంట్ మనం ఇచ్చేవాళ్ళం. అది కూడా కొద్ది రోజులు అది కూడా లేకుండే, తర్వాతనే దీన్ని ప్రవేశపెట్టింది. అట్లా చూసుకుంటే 60-40% కావడం వల్ల రాష్ట్రాల మీద భారం పడుతుంది కదా. ఈ రోజ్గార్ ఏదైతే గ్రామీణ రోజ్గార్ ఉందో, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉందో, అది మొత్తం మీరే ఇవ్వాలని ఎందుకు పోరాడరు వీళ్ళు? అంటే గాంధీ పేరు చేసుకొని చేస్తున్నారు. రెండోది ఏంటంటే, గ్రామ పంచాయతీల పాత్ర నామమాత్రం చేశారు ఇప్పుడు ఇందులో. గతంలో గ్రామ సభ, గ్రామ పంచాయతీల పాత్ర ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు, వాటికి సంబంధం లేకుండా మేము పథకాలు మేము నిర్దేశిస్తామని పైనుంచి రుద్దుతామంటున్నారు. ఇది తప్పే కదా. అందుకనే ఈ రెండు అంశాలను గట్టిగా పోరాడాల్సిన ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం గాంధీ మహాత్ముని పేరు తీసేశారు అనే దాని మీద పోరాడుతుంది. అది కాదంటలేదు, అది కూడా చేయాలి. దానికి కాదు, పథకాన్ని నీరు గారుస్తున్నారు కదా, గత 12 ఏళ్లుగా దీనికి బడ్జెట్ తగ్గించారు కదా. సుమారు మొదట్లో అయితే 1,00,000 కోట్ల వరకు దేశమంతా వినియోగించుకుంది. నేను చెప్పాను కదా, 9 నుంచి 10,000 కోట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది వీటిలో.
వీటి పనులు, టూత్ పాలిష్ పనులు, మన గుంతలు తవ్వే పనులు అని అవమానించిన మోడీ గారు ఈ పథకాన్ని మెల్లగా నిర్వీర్యం చేస్తూ తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద గట్టిగా పోరాడాలంటున్నారు. అది విడిచిపెట్టి కేవలం గాంధీ మహాత్ముని పేరు తీసేస్తారు, గాంధీ మహాత్ముని పేరు తీసేస్తారని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పిన 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఇందులో. గ్రామీణ ఉపాధి కల్పించడం వల్ల గ్రామాల్లో ఆర్థిక స్థితి మెరుగుపడ్డది, మంచిగా చూడడం. మూడోది ఏంటంటే కేవలం 100 రోజుల నుంచి 105 రోజుల గ్యారెంటీ పెంచామంటున్నారు కానీ ఏ కార్డుదారు కూడా 100 రోజులు పని లభించడం లేదు. ఎందుకు లభించడం లేదు? బడ్జెట్ తక్కువ చేశారు కదా. అది కాక రోజువారీ కూలి కూడా చాలా తక్కువ ఉంది రహీం గారు. ఇప్పుడు యాక్చువల్ గా 100 రూపాయల నుంచి మందు పెట్టారు. గతంలో రోజుకు 100 రూపాయల కూలి ఇస్తామని మందు పెట్టారు. మెల్లమెల్లగా పెంచుతూ 247కి పెంచారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా ఒక మగ కూలి కానీ ఆడ కూలి కానీ 250 రూపాయలు 250 రూపాయలు కూలి వస్తున్నారు. ఇవాళ మగ కూలి 1000 రూపాయలు తక్కువ లేదు. అటువంటి ఒక 1000 రూపాయలు తక్కువ లేని దానిలో మరి 247 రూపాయలు అంటే అవినీతి ఉంటుంది కదా. అంటే టూత్ పాలిష్ పనులు చేస్తారు, లేకపోతే అవినీతి చేస్తారు. అందుకని గతంలో ఇప్పుడు మేడ్స్ ఉండేవాళ్ళు, క్షేత్రస్థాయి ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణలో వాళ్ళందరినీ తీసేసి ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది పూర్తిగా నిర్వీర్యమైంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి కొంత, అటు కేంద్ర ప్రభుత్వం చేసింది. వీటి మీద సమగ్రంగా ఆలోచించి పేరులో ఏముంది, పేరు మార్చడం కాదు, దాని సారం మార్చే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మొత్తం రద్దు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రమాదాన్ని మనం గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సరైన విధంగా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది విడిచిపెట్టి గాంధీని ఓన్ చేసుకొని చేయడం ఇంకో తప్పు. రెండోది ఏంటంటే ఇవాళ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రకరకాల పనులు చేశారు గతంలో. వాళ్ళ పనులకు కూడా చాలా వంక పెట్టింది. ఉదాహరణకు తెలంగాణలో ఈ కల్లాల ఏర్పాటు, అంటే మనకు పంటను నూర్పిడి తర్వాత వడ్లు ఎక్కడ ఎండబోసుకోవాలి, జొన్నలు ఎక్కడ ఎండబోసుకోవాలి, దానికి కల్లాలు ఈ గ్రామీణ ఉపాధి పథకం కింద తీసుకున్నారు. కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేశారు. దాన్ని చేస్తే కొద్ది రోజుల తర్వాత ఈ పేరు వస్తుందని చెప్పి ఈ కళ్ళాలకు డబ్బులు ఇవ్వమని చెప్పి చాలా మంది రైతులకు ఉపాధి హామీ పథకం కింద చేసుకున్న కళ్ళాలకు డబ్బులు ఇప్పటిదాకా రాలేదు. అంటే ఏమన్నట్టు, లోక కళ్యాణం కోసం చేసే పనులను మేము ఇవ్వమని. అందుకని అన్నిటికంటే పెద్ద డిమాండ్ ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు కనీసం సగం, అంటే వ్యవసాయానికి, రైతుల కంటే వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మేము మొదటి నుంచి కూడా రైతు కూలీ సంఘం తరఫున కొట్లాడుతున్నాం. కానీ ఇప్పటికి కూడా జరుగుతలేదు కదా. నిజంగా చెప్పాలంటే వ్యవసాయ కూలీలు లభించక గ్రామస్తులందరూ, రైతులందరూ నష్టపోతున్నారు. కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే ఇవాళ గ్రామీణ వ్యవసాయంలో చాలా వరకు యాంత్రీకరణ జరిగింది రహీం గారు. ఇవాళ నాటు వేసే యంత్రాల నుంచి మొదలుకొని కోత కోసే యంత్రాల వరకు అన్ని యాంత్రీకరణ జరిగింది. ఆఖరికి పత్తి ఎరడానికి కూడా యంత్రాలు వచ్చేసినాయి. ఇక ఉపాధి ఎట్లా లభిస్తుంది గ్రామాల్లో? ఇటు యాంత్రీకరణ వల్లనేమో ఉపాధి కోల్పోతున్నారు కార్మికులు, వ్యవసాయ కార్మికులు. ఇటు పక్కనేమో వీళ్ళేమో పనులు కోత విధించి 247 రూపాయలకు కూలికి రమ్మంటున్నారు. 250 రూపాయలు కూలి ఇవ్వాలన్నా, లేకుంటే అక్కడ పని దొరకాలన్నా. అంటే రెండింటి మధ్యన అనుసంధానం చేయాలని కోరుతున్నాం. వ్యవసాయ రంగానికి సగం నిధులను కేటాయించి వ్యవసాయంలో కరకట్టలు పోయడం కానీ, ఒక్కోసారి నీటి నిల్వ పెంచడానికి, మనకు భూగర్భ జలాలు పెంచడానికి అవసరమైన కందకాలు తీయడం కానీ, ఆఖరికి రాళ్లేరే పని కూడా చేయించేవాడు గతంలో. చాలా అద్భుతంగా 10 ఏళ్ళు అద్భుతంగా నడిచింది. ఈ 12 ఏళ్ళుగా మెల్లగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ పేరు మార్పు కూడా చేశారు. మళ్ళీ ఈ వివాదం రాముడి లాగారు. యాక్చువల్ రాముడి పేరు ఆర్య ఏమని వచ్చింది అందులో, అంతే. ఎందుకంటే రోజ్గార్ మిషన్ కనుక వచ్చింది. జీబీజీ, రామ్జీ ఏమిటిది అసలు పథకం పేరు? మంచిగా మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం అని ఉన్న దాన్ని తీసేసి ఇవాళ ఈ పేరు పెట్టడం అనేది దుర్మార్గమైంది. పేరు మార్పు కాదు, అసలు సారంలో మార్పు చేస్తున్నారు. ఈ అసలైన దుర్మార్గాన్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అది విడిచిపెట్టి మహాత్మా గాంధీ పేరు మాత్రమే తీసుకొని వీళ్ళు కొట్లాడుతున్నారు. ఇద్దరే, ఏం తేడా లేదు. ఇక సరే, నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళు బహాలేరు, కరెక్ట్ హైకోర్టుకు వెళ్తారు కదా కోర్టు, మళ్ళీ ప్రభుత్వం. అప్పుడు ఏం చేస్తారు అంటే కేవలం చిన్న రిలీఫ్ కాగానే మేమేదో గొప్పవాళ్ళం, నిష్కలంకులం, కళంకం లేనిది పోయింది అనే మాట కూడా వీళ్ళ తప్పు. పార్లమెంట్ సాక్షిగా ఈ 2 ఇష్యూస్ తీసుకొని పెద్ద ఎత్తున అసలైన ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తారని నా ఉద్దేశం. రామ్మోహన్ రావు గారు, ఇంకొక అంశం తీసుకుంటే నిన్న జూబిలీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడినటువంటి సందర్భం చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి లాజికల్ ఏంటంటే, దాదాపుగా ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి దాదాపు 77% మనమే గెలిచాం. ఆ 77%ను కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం బీసీలు ఎక్కువ గెలిచారు అంటూ ఒక లాజిక్ ముందుకు తీసుకొచ్చారు. దాంతోపాటు ఇంకొక లాజిక్ ఏం ముందుకు తెచ్చారంటే, ఓవరాల్గా జరిగినటువంటి పంచాయతీలు స్వాధీనం చేసుకున్న అన్ని కూడా 87 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా పంచాయతీ స్థానాలు దక్కించుకుంది. కాబట్టి 2029లో కూడా మనమే వస్తున్నాం అనేటువంటి ఒక మొత్తం క్యాలిక్యులేట్ కొత్త లాజిక్ ముందుకు తీసుకొచ్చారు. ఈ నిజంగానే ఈ లాజిక్ సరిచూసుకోవచ్చా?
ఇంకెల గ్యారెంటీ ఎవరైనా చేయొచ్చు. ఇటుపక్క అటుపక్క రెండు నిజాలు ఉన్నాయి. యాక్చువల్ గా చాలా పత్రికలు కానీ నిష్పక్షపాతంగా ఉన్న పత్రికలు నేను రాసింది ఏంటంటే 56% కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. 30% వరకు టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. 5% వరకు ఇటు పక్కన 4.5% వరకేమో బీజేపీ వాళ్ళు గెలిచారు. మరొక 15%, 14-15% ఇండిపెండెంట్లు కానీ లేకపోతే ఏకగ్రీవ ఎన్నిక. ఏకగ్రీవ ఎన్నిక అంటే అందరికీ అది ఏ పార్టీకి సొంతం చేసుకునే వీల్లేదు కదా. ఇది లెక్కలు, యాక్చువల్ లెక్కలు. ఈ విడిచిపెట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం మీద ఈ లెక్కలను కొంచెం తారుమారు చేసి ఏం చేసిందంటే వాళ్ళని కూడా 10% గెలిచిన ఏదైతే ఏకగ్రీవాలు ఇవన్నీ తన ఖాతాలో వేసుకున్నారు. 56 మంది 66% మేము గెలిచినామన్నారు. మంచిది కానివ్వండి. అంటే ఏ దూడలో ఇన్నా మాదే దూడ అంటే ఎవరు చెప్పలేదు. అది కలుపుకొని ఏం చేశారంటే ఉపాయంగా బీఆర్ఎస్ నిర్వీర్యం చేయడానికి 30% గెలిచిన బీఆర్ఎస్ ని కలిపి బీజేపీ బీఆర్ఎస్ కలిసి 33% గెలిచారన్నారు. అంటే విలేకరులు మనలాంటి వాళ్ళు అడిగారు ఎవరినంటే బీజేపీ వేరు బీఆర్ఎస్ వేరు కదా, రెండు ఎట్లా కలుపుతారంటే వాళ్ళు ఇద్దరు తోడదొంగనే కనుక ఇద్దరు కలిసి చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి వీళ్ళు ఓట్లు వేయించారు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఓట్లు వేయించారు అంటున్నారు. అది రాజకీయ విమర్శ, దాన్ని కూడా పక్కన పెడదాం. మొత్తం మీద కొన్ని వాస్తవాలు కూడా చెప్పారు ఆయన. 93 నియోజకవర్గాలు ఏంటంటే మొత్తం 119 కానీ ఇక్కడ 26-29 నియోజకవర్గాలు హైదరాబాద్ ఉన్నాయి. అక్కడ ఎన్నికలు జరగలేదు, పంచాయతీలు లేవు కనుక. మనకి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కానీ ఇప్పుడున్న మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఎన్నికలు జరిగినాయి. రంగారెడ్డిలో జరిగినాయి. కనుక అట్లా చూసుకుంటే 93 నియోజకవర్గాల్లో ఆదిలాబాదు, సిరిసిల్ల, నిర్మల్లో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ వచ్చింది. అక్కడ ఎక్కువ సీట్లు ఆయన ఉటంకించారు కూడా. ఒక 6 జిల్లాల తప్ప 6 నియోజకవర్గాల తప్ప 87 నియోజకవర్గాల్లో తమది పెత్తనం అన్నారు. మంచిదే, కరెక్టే, కాదంటలేదు. దాంతో పాటు చిట్ చాట్ లో నిన్న చాలా విషయాలు మాట్లాడారు ఆయన. ఒక రకంగా చెప్పానంటే ఈ ప్రతిపక్షాలు అన్ని కలిస్తే 35% దాటలేదన్నారు. కరెక్టే కదా. 65-35 అనుకుందాం కొద్దిసేపటికి. ఏది మొత్తం మీరు ఏకగ్రీవాలు కానీ మనకు ఏమంటారు దీన్ని ఇండిపెండెంట్ కానీ అందరూ కలిపి మీరు లెక్క పెట్టుకున్న 65%, 66% అంటున్నారు. ఈ శాతాలంటే అందరికీ తెలుసు కదా ప్రజలకు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే కేవలం మద్దతుదారుల ఎంపిక మాత్రమే జరిగింది, ఎన్నిక మాత్రం జరిగింది. అంటే వాళ్ళకి పార్టీ ముద్ర లేదు. ముద్ర ఉంటది గ్రామాల్లో, కానీ బీ ఫామ్ లేదు. కనుక ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే అయ్యా మహానుభావ మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి కదా, అట్లాగే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు కూడా పార్టీ పరంగా జరుగుతాయి కదా, అవి పెట్టండి అప్పుడు తెలుసుకుందామని వీళ్ళు అంటున్నారు. అంటే మొత్తం మీద గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 65-70% మేము గెలుచుకున్నాం లేదు పంచాయతీలను. మరి ఇప్పుడు సంగతి ఏంది మీది? మీరు మహా అంటే 56% గెలుచుకున్నారు కదా, మీరు అన్న లేదు 60 అనుకోండి, 60-40 ఉన్నది కదా, పక్కన 40 ఉన్నది కదా, పక్కన సగం కంటే కొంచెం ఎక్కువ కదా మీరు గెలుచుకున్నది. అధికార పార్టీకి రాష్ట్రంలో ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి ఉంటది కదా, అది మీకు లభించింది, అంతకన్నా ఏం లేదు. మరో 3 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు కనుక లభించింది, దాన్ని మ్యాండేట్ అనుకొని విరవేయకండి ప్రతిపక్షాలు అంటున్నాయి. చూశాం కదా నిన్న ఒక పక్క కేటీఆర్, ఒక పక్క హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులందరూ కలిసి నేను రాష్ట్రం అంతా వేరువేరుగా తిరుక్కుంటూ వీళ్ళు వాళ్ళ మద్దతుదారుల సర్పంచులు గెలిచిన వాళ్ళు అభినందించుకుంటూ వచ్చారు. ఇవాళ అధికార దుర్వినియోగం చేశారని, ముఖ్యమంత్రి స్వయంగా తిరిగారని వీళ్ళు అంటున్నారు. ఏదైనా సరే ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. వాట్ నెక్స్ట్ జరగాల్సింది ఏంది? పంచాయతీ ఎన్నికలు ముగిసినాయి. ఈ పంచాయతీలకు నిధులు ఎట్లా, ఏ రకంగా మీరు డబ్బులు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 3,300 కోట్లు ఎప్పుడు తెప్పిస్తారు, దానికి తగ్గట్టుగా మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుందా ఏదా, ఇది కాదా చర్చ జరగాల్సింది. కొత్త సర్పంచ్ వచ్చారు, 4 రోజుల్లో మోస తీరిపోతుంది. ఇప్పుడు ప్రజలు అడుగుతారు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు కదా చేస్తారా లేదా అంటారు. అప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? అందుకని ప్రతిపక్షాలు వెంటనే సరే ఈ విజయోత్సవాలు అయిపోయినాయి, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పంచాయతీలకు నిధుల సంగతి ఏంటిదని ఆలోచన చేయాలి. పంచాయతీలో ప్రజా అవసరాలు తీర్చడానికి ఏం చేయాలని ఆలోచన చేయాలి కదా. రెండు పార్టీలు ఆలోచన చేయమంటున్నారు. రెండోది ఏం చెప్తున్నానంటే వీళ్ళు ఇప్పుడు బాహాబాహి మేము ఎక్కువ అంటున్నారు కదా. బీఆర్ఎస్ ఒప్పుకుంటుంది, అయ్యా మేము గెలిచింది 28-29%, కానీ మీరు మాత్రం 60% కూడా గెలవలే కదా. మీకు గ్రామాల్లో మొదలైంది వ్యతిరేకత. గతంలో మేము గ్రామాల్లో ఓడిపోయినాం, పట్టణాల్లో గెలిచాం. హైదరాబాద్ లో ఉన్న సీట్లనే హైదరాబాద్ లో వచ్చినాయి కదా బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే సీట్లు. కనుక మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ పటిష్టం అవుతున్నాం. వచ్చే 29 ఎన్నికల దాకా వద్దంటున్నాను. ఇప్పుడు మంచో చెడ్డో జూబ్లీ హిల్స్ ఎన్నికల గెలుపుతోని ఇవాళ పంచాయతీ ఎన్నికలు చేశారు. ఈ పంచాయతీ ఎన్నికలు మీరే గెలిచిన అనుకుందాం కొద్దిసేపటికి, 60% కదా 66% గెలిచిన అనుకుందాం. ఇదే ఊపుతోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పెట్టేయండి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా రేపు ఫిబ్రవరిలో అయిపోతుంది దాని పదవీ కాలంగా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలు ఖాళీగా ఉన్నాయి. 2 ఏళ్లు ఖాళీగా ఉన్న పంచాయతీలకు మొన్న ఎన్నికలు పెట్టారు కదా, అట్లానే మిగతా ఎన్నికలు పూర్తి చేయండి. 2029 ఢిల్లీ బహుత్ దూర్ హై,
ఆలోచన చేద్దాం అంటున్నారు. సరే రాజకీయ విమర్శలు కూడా చేశారు చిట్ చాట్లో. ఏది కేటీఆర్ కు అసలైన వెనుక ప్రమాదం హరీష్ రావుతో ఉన్నది. హరీష్ రావు పోతున్నాడు. మన స్థానిక మన సంస్థాగతంగా ఆయన మన ఈ గెలిచినప్పటి నుంచి అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఇప్పటి నుంచి ఒక్క సీటు కూడా గెలవలేదు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. కనుక బావ మీకు ప్రమాదం అవుతున్నాడు, మీ బావనే రేపు పొద్దున మీ పార్టీని క్యాప్చర్ చేసుకుంటాడు, మీరు సరిగ్గా జాగ్రత్తగా ఉండని హెచ్చరించారు కూడా. అంటే రాజకీయ విమర్శలతో పాటు కొన్ని విషయాలు కూడా మాట్లాడారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలన్నిటి మాట్లాడారు. ఫిరాయింపుల కేసు కూడా మాట్లాడారు. మాకు సంబంధం లేదు, స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి, మా ప్రమేయం ఏముంటుందని కూడా అన్నారు. అన్ని సమగ్రంగా నిన్న చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి గారు మొత్తం రాజకీయాల గురించి మాట్లాడారు. ఒక్క మాట అభినందించవచ్చు రేవంత్ రెడ్డి గారిని. ఈ 2 ఏళ్లలో పార్టీ మీద పట్టు సాధించారు, ప్రభుత్వంలో కూడా మంచి పట్టు సాధించారు. ఒక్కనాడు కూడా గతంలో ముఖ్యమంత్రి అయ్యేదాకా మంత్రిగా చేయలే ఆయన ఎక్కడ కూడా. కేవలం చట్టసభల సభ్యులుగా ఉన్నారు. ఓసారి ఎమ్మెల్యే, ఓసారి మనకు ఎంపీగా ఉన్నారు, అంతే తప్ప ప్రభుత్వంలో భాగం కాలే ఎప్పుడు కూడా. అందుకని నేను అభినందిస్తున్నా ఏంటంటే గతంలో మనకు కిరణ్ కుమార్ రెడ్డి ఆదర్శం. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి అమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, సీనియర్ మంత్రిగా ఉండే. చనిపోయిన తర్వాత ఈయన రాజకీయాలకు వచ్చిన తర్వాత కేవలం స్పీకర్ గా ఉండి వెంటనే ముఖ్యమంత్రి అయిన చూసిందా. అట్లనే వీళ్ళైతే చట్టసభల సభ్యులుగా ఉండి ముఖ్యమంత్రి అయ్యారు. పరిపాలన అనుభవం లేకపోయినా సరే పార్టీలో పట్టు సాధించడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా పట్టు సాధించారు. ఈ పట్టును కొనసాగించే ప్రయత్నం చేయాలి. కొంచెం నేను చాలా వైజ్ మ్యాన్ గా మాట్లాడాను, ఎక్కడ కూడా బూతులు మాట్లాడలేదు. అది కొంచెం ఆ పరిణతి పెంచుకుంటే మంచిది అంటున్నాను. అంతెందుకు మొన్నటికి మొన్న గ్లోబల్ సదస్సు గురించి కానీ, మెస్సీ వచ్చిన అంశం కానీ అన్ని మాట్లాడారు. కనుక ఇప్పుడు తన పదవికి ప్రమాదం లేదు. ప్రమాదం లేని పదవిని గట్టిగా అనుభవించాలంటే, గట్టిగా ప్రజలకు మేలు చేయాలంటే తనదైన ముద్ర మరింత వేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కనుక ఈ లోపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు అన్ని కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీస్, కార్పొరేషన్ల ఎన్నికలు పెట్టేసి తన పాలన పటిష్టం చేసుకోవాలి. కింది స్థాయిలో ఇప్పుడు మన ఏమంటారు రహీం గారు, వేడి ఉన్నప్పుడే ఇనుమును సాగదీయాలి కదా. వేడి ఉన్నది, మంచి చెడు ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ ఉన్నది. ఎంత లేట్ అయితే అంత తక్కువ అవుతుంది. ఇప్పుడు 60-40 పోయి రేపు పొద్దున 50-50 అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెల్లమెల్లగా ప్రభుత్వం వ్యతిరేకత పెరుగుతుంది కదా. ఆ వ్యతిరేకత పెరగ ముందే ఈ 2 ఏళ్ల పరిపాలన గట్టిగా చూపించుకొని ఆయన ఎన్నికలకు పోతే మంచిదని నా ఉద్దేశం. తర్వాత రామ్మోహన్ రావు గారు, చివరిగా ఈ ఏదైతే నితీష్ కుమార్ సంబంధించినటువంటి వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎవరైతే లేడీ మహిళా డాక్టర్ సంబంధించినటువంటి హిజాబ్ లాగేయటం విషయం ఇప్పుడు నితీష్ కుమార్కి అయితే భద్రతను పెంచారు. కానీ అక్కడ నితీష్ కుమార్ చేసిన పనికి కొంతమంది విమర్శిస్తూ ఉండటం, కొంతమంది తప్పేముందంటాం, ఈ విధంగా జరుగుతోంది గత 2-3 రోజుల నుంచి. అసలు ఏంది ఓవరాల్గా చాలా మందికి అనుమానం, అసలు ఏం జరిగింది అక్కడ, ఎందుకు అతను అక్కడ మహిళా డాక్టర్ హిజాబ్ ఎందుకు లాగారు, ఆ రాగాల్సిన అవసరం వచ్చింది, దాన్ని అసలు ఆ పార్టీ ఏ విధంగా సంజయ్ చెప్పుకుంటుంది, అంత అవసరం, దాని గురించి చాలా మందికి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న మిగిలిపోయింది. ఏమంటారు? ఇంకా కొంచెం నయం, ఇంకా బతకూడని రాలే ఇంకా కదా. అది కూడా మన ఉద్దేశం దాన్ని తెలుసుకోకపోవడమే మంచిదంట. నేను కొన్నిసార్లు 30-40 ఏళ్ళ నుంచి ఆవాసం చేసిన వాళ్ళ మతాన్ని తెలుసుకోండి, నేను కులాన్ని అస్సలు తెలుసుకోండి. నేను మతం అయితే బయటపడుతుంది ఎందుకంటే పేర్లలో, కానీ కులాన్ని తెలుసుకోవడం వద్దంటున్నాడు. ఇది కూడా అంతే. నా ఉద్దేశం ఏంటంటే మా ముసల్తనం ఎక్కువైనా కొద్దీ నాకు కొంచెం చాదస్త కూడా ఎక్కువైతుంది. ఎందుకు మన ఫిజికల్ గా ఆమె హిజాబ్ లాగడం తప్పు కదా అంటున్నారు, మొహం చూపెట్టారు కదా. అదొకటి. అక్కడ ఏం జరిగింది ఇప్పటికి తెలుస్తుంది. ఆ హిజాబ్ లాగడం చూపెడుతున్నారు, తర్వాత ఆమె పక్కన నవ్వింది కూడా. ఆమె మేము సీరియస్ ఏం కాలే, ఆ లేడీ కూడా, లేడీ డాక్టర్ కూడా సీరియస్ ఏం కాలే. పట్టాల ప్రధానం అంటే కొంతవరకు నితీష్ కుమార్ అప్పుడప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి గతంలో కూడా చాలా వరకు విమర్శల పాలైన సందర్భం చూసినాం కనుక ఇటుపక్క బీజేపీ వాళ్ళు సమర్థిస్తున్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్నాడు కనుక కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు తప్పనిసరి కదా. అందుకని నా ఉద్దేశం అంటే ఒకరి ప్రైవసీకి భంగం కలిగించొద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు ముఖం చూస్తేనే సర్టిఫికేట్ ఇస్తానా అన్నాడా, అమ్మ హిజాబ్ తీయండి అని మాట్లాడితే అయిపోయేది కదా. అట్లానే అందరిని చూసిండా మరి కాదు కదా. అందుకని ఇవన్నీ కూడా కొంచెం ఒకసారి ఈ రాజకీయాల్లో రాటు తేలిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కొంత ఇటువంటి తప్పులు చేస్తుంటారు. లేకపోతే మంచిది. నా ఉద్దేశం అంటే సరిగ్గా ఫిజికల్ గా ఆ హిజాబ్ ను పట్టుకొని కిందికి లాగిన ఫోటో చూస్తున్నాం మనం. దాన్ని సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు, విమర్శిస్తారు. కానీ అనవసర విషయాల మీద బాగా పోతున్నారు అనుకుంటుంది. బీహార్లో ఎన్నికలు జరిగినాయి, రేపు పొద్దున బీహార్లో అభివృద్ధి కావాలి. మరి అంటే ఎన్నికలు మాత్రమే ఇవాళ ప్రజాస్వామ్యానికి ప్రాణం, మేము ఎన్నికలు చేసుకుని అయిపోయింది, వచ్చే 5 ఏళ్ళు మాదంటే లాభం లేదు కదా అంటున్నాం. కానీ పార్టీల వ్యూహాలన్నీ చాలా గమ్మత్తుగా ఉంటాయంటే ఇటువంటి వాటి మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. మనం కూడా మన మీడియా కూడా ఏం చేస్తుందంటే ఇటువంటి వాటి మీదే బాగా పోతుంటాం. నేను బీహార్ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాను. ఇవాళ మంచి వచ్చేట్టు 1 సైడ్ ఇచ్చేశారు బీహార్ ప్రజలు తీర్పు. కేవలం 25 సీట్లకు తేజస్వి యాదవ్ ను పరిమితం చేశారు. ఇటు పక్కన
6 సీట్లకే కాంగ్రెస్ పరిమితం చేశారు కదా. మరి ఈ మొత్తం వన్ సైడ్ ఇచ్చిన మీ ప్రభుత్వం ఏం చేయాలంటే సరైన విధంగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అక్కడి నుంచే వచ్చారు, నితిన్ ఆయన కూడా అక్కడి నుంచే వచ్చారు, మంత్రిగా రాజీనామా చేశారు, మళ్ళీ మంత్రివర్గంలో ఖాళీ అయింది. ఎలాగా మంత్రివర్గాన్ని పూర్తి స్థాయి ఏర్పాటు చేసుకొని చేయాలి తప్పేం లేదు. నిజాం విషయంలో మాత్రం మీరన్న కన్ఫ్యూజన్ అందరికీ ఉన్నది. అక్కడ ఏం జరిగింది ఇప్పటికి ఎవరు చెప్తలేరు. కనుక ఇంకా నయం మత కోణం రాకపోవడం చాలా మంచిదని నేను అంటున్నాను. దాన్ని ఆహ్వానించాలి. రైట్, ఓకే రామ్మోహన్ గారు, చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ఇది ఈనాటి ప్రధాన పత్రికలోని ప్రధాన విషయాలకు సంబంధించిన విశ్లేషణ. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.